హ్యాపీ సంక్రాంతి అగైన్. ఈ రోజైతే అనదర్ సంక్రాంతి స్పెషల్ బెల్లప్పాలు చేసుకున్నాం. అసలు ఈ సంక్రాంతి టైంలో వండుకున్న పిండి వంటలన్నీ చాలా చాలా స్పెషల్. అందులో సకినాలు యారప్పాలు అయితే మరీ స్పెషల్. అసలు మన అమ్మలైతే ఈ అప్పాలు చేసిన సీజన్లో బ్రేక్ఫాస్ట్ మానేస్తారు, మొత్తానికి చేయరు. పొద్దున్న లేసి చాలు అప్పాలే తినాలి. అండ్ టీ టైంలో కూడా టీ ప్లస్ అప్పాలు. సీరియస్లీ ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, కానీ తిని తిని ఒక మూమెంట్లో బోర్ కొట్టేస్తుంది. బట్ ఇట్స్ ఓకే. ఈ యారప్పాల్లో పల్లీలు చాలా అంటే చాలా అంటే చాలా 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 ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే వేయదు. మా అమ్మ ఎలాగో మా నాన్నకి నచ్చిందే చేస్తుంది. మా నాన్నకి పల్లీలు వేస్తే నచ్చదు. యాక్చువల్గా ఈ యారప్పాలలో పిండి కలుపుకోవడానికి కొంచెం వాటర్ మరిగించి పోసుకోవాలంట, కానీ మా అమ్మ అయితే నార్మల్గా చల్లనీళ్ళే పోసేస్తుంది. బాగానే ఉంటాయి, గట్టిగానే వస్తాయి, పలపలనే వస్తాయి. హాట్ వాటరే యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అవును, అడగడం మర్చిపోయా. సంక్రాంతికి ఫ్రెండ్స్తో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు కదా. మా ఫ్రెండ్స్ అయితే జాడలేరు, పట్టలేరు, ఏం లేదు, ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఎవరి వాళ్ళ లైఫ్లో బిజీ బిజీ ఉన్నారు. ఇంకేం చేస్తాం, అలా కానిచ్చేయడమే. అండ్ ఈ యారప్పాల్లో మా అమ్మ అయితే రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసింది. మీరు కావాలంటే ఇక్కడ మన పచ్చిమిర్చి ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని గ్రైండర్ పట్టేసి ఆ పేస్ట్తో కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. వీటికన్నా అవి కలర్ఫుల్గా కనిపిస్తాయి, గ్రీన్ కలర్లో వస్తాయి. చాలా బాగుంటుంది చూడడానికి అండ్ తినడానికి కూడా. అసలు ఈ యారప్పాలు చేసే టైంలో ఫస్ట్ టాస్క్ వచ్చేసి బిల్లలు కొట్టడమే. అండ్ సింపులెస్ట్ టాస్క్ వచ్చేసి ఉండలు చేయడం. ఇదేంటో కానీ మా ఇంట్లో ఎప్పుడు అప్పాలు చేసినా ఆ ప్రెస్సింగ్ పని నాకే చెప్తారు. ఆ ప్రెస్సింగ్ పెద్ద టాస్క్ అంటే ఇంకా దాన్ని కవర్ నుంచి సపరేట్ చేయడం ఇంకా పెద్ద టాస్క్. ఆ టాస్క్ కూడా క్రాస్ అయిన తర్వాత అది ఆయిల్లోకి వెళ్ళడం ఇంకా పెద్ద టాస్క్. కానీ ఫైనల్ గా అందరం కలిసి చేసుకుంటే రెడీ అయిపోయింది. అండ్ ఈ అప్పాలని చాలా ఓపికతో గోలించుకోండి. కొంచెం మరలేస్తూ తిరలేస్తూ బోత్ సైడ్స్ గోలించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేయండి. ఆయిల్ మొత్తం అడిపేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి. అండ్ గోలించేటప్పుడు చాలా జాగ్రత్తగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.